హలో గైస్. 'ది రాజసాబ్' మూవీ గతేడాది డిసెంబర్‌లో వస్తుందన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు దసరా లేదా దీపావళికి రావడం అనుమానమే అంటున్నారు. పోనీ సలార్‌లాగా డిసెంబర్‌లో బాగుందనుకుంటే యూనిట్ నుంచి సరైన సమాధానం అయితే లేదు. తాజాగా 2026 సంక్రాంతి కూడా చాయిస్‌లో ఉందంట. ఈ డిస్కషన్ అంతా 'ది రాజసాబ్' గురించని చెప్పనక్కర్లేదు. ఇకపోతే ప్రభాస్ హీరోగా అలాగే మారుతి దర్శకత్వంలో రూపొందించిన ఈ ఎర్రర్ ఎంటర్‌టైన్‌కి సంబంధించి కొంత టాకీ పార్ట్ అలాగే 4 పాటల షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉందని టాక్. ఇప్పటికే చాలా ఆలస్యమైన ఈ ప్యాన్ మూవీకి ఎప్పుడు మోక్షం దక్కుతుందో అని అభిమానులైతే ఆందోళన కలుగుతుంది. ది రాజసాబ్ మూవీ గురించి రకరకాల ప్రచారాలు తెరపై వస్తుండగా ఫ్యాన్స్ ని కలవరపెడుతుంది. బడ్జెట్ సమస్యలు అలాగే ప్రభాస్ అందుబాటులో లేకపోవడం, షెడ్యూల్ వాయిదా, ఆర్టిస్టులు కాల్ షీట్లు, విఎఫ్ఎక్స్ పనులు ఇలా చాలా రకాల కారణాలు అడ్డంకులుగా నిలిస్తేనే అంతర్గతంగా వినిపిస్తుంది. ఇదే బ్యానర్ నుంచి దీనికన్నా ఆలస్యంగా మొదలైన మిరా అయితే ఆగస్ట్ 1న రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకోగా రాజసాబ్ ఇంకా డొలానంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇకపోతే కాన్సెప్ట్ ట్రేజర్ అలాగే 2, 3 పోస్టర్లు తప్ప రాజసాబ్‌కు ప్రమోషన్ కంటెంట్ ఏది బయటికి రాలేదు. కారణం పోస్ట్‌పోన్‌లో వ్యవహారం. ఇకపోతే విపరీతమైన ఆలస్యం చేయడం వల్ల 'గేమ్ చేంజర్' అలాగే 'హరిహర వీరమల్లు' లాంటి పాన్ ఇండియా మూవీస్ విపరీతంగా ఉన్న బడ్జెట్‌ని తగ్గించుకున్నాయి. ఒకసారి హైప్ దిగితే దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. రాజసాబ్‌కు ఆ ఇబ్బంది ఉండదని నిన్నటిదాకా అనుకున్నారు. కానీ ఇప్పుడు చక్కెర్లు కొడుతున్న గాసిప్స్ ఫ్యాన్స్‌ను కునుకు లేకుండా చేస్తుంది. ఇకపోతే అనురాగపుడి ఫౌజీ అంత వేగంగా షూటింగ్ జరుపుకుంటే రాజసభకు ఎందుకు బ్రేక్ వేస్తున్నారు అనే ప్రశ్న అయితే సమాధానం దొరకడం కష్టమే. సుమారు 400 కోట్ల పైగా బడ్జెట్ పెట్టిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఈ ప్రాజెక్ట్ చాలా కీలకం. సో ఫ్రెండ్స్, వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.